మీ సోదరినవుతా, శాంతి నెలకొనేందుకు మీతో కలిసి పనిచేస్తా, పరిస్థితి మారుతుందనుకున్నా నిరాశ మిగిలింది. ప్రధాని మోదీ ఇక్కడకు వస్తే బాధితులకు కొంత ఊరట. మణిపూర్ మహిళలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పునరావాస శిబిరాల్లోని బాధితులకు పరామర్శ. మొయిరాంగ్లో రాహుల్కు గోడు వెళ్ళబోసుకుంటున్న మహిళ. రాహుల్ గాంధీని కానీ లేదా ఈ కాంగ్రెస్ నాయకులను కానీ నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. మీతో పాటు మీ అలయన్స్లో ఉన్నటువంటి పక్క రాష్ట్రం తమిళనాడులో కల్తీ మద్యం దాగి లేదా కల్తీ కళ్ళు దాగి 100 మందికి పైగా చచ్చిపోయారు. ఆడికి ఎందుకు పోతలేవు రాహుల్ గాంధీ? అక్కడికి ఎందుకు పోతలేవు? నిన్న కశ్మీర్లో కథాయ్ జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. 5 సైనిక సోదరులు చచ్చిపోయారు. రోజు మాదిరిగానే ఆడ కశ్మీర్లో పెట్రోలింగ్ చేస్తూ ఉంటే ఆ గుట్టపై నుంచి ఆర్మీ జవాన్ల పైన గన్నులతోని గ్రెనేడ్లతోని దాడి చేస్తే 5 చచ్చిపోయి రాడికి ఎందుకు పోతలేవు? ఇంతసేపు మణిపూర్ ఒక్కటే కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి, చచ్చిపోతా ఉన్నారు. ఆడికి ఎందుకు పోతలేవు నువ్వు? అసలు ఈ మణిపూర్ అంశంలో గొడవలు స్టార్ట్ చేసింది ఎవడు? ఆ 2 తెగల మధ్య గొడవ పెట్టింది ఎవడు? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అది మాత్రం మాట్లాడరు. ఎంతసేపు మణిపూర్లో గొడవలు అవుతా ఉన్నాయి, మణిపూర్లో ఇది జరుగుతూ ఉంది, మణిపూర్లో అది జరుగుతూ ఉంది. మణిపూర్తో పాటు రా, తమిళనాడుకు రా, తెలంగాణకు రా. ఇక్కడ నిరుద్యోగులు కొట్టుకుంటా ఉన్నారు, నిరుద్యోగులని అరెస్టులు చేస్తూ ఉన్నారు, నిరుద్యోగుల మీద జులుం చూపిస్తూ ఉన్నాడు. కనీసం రేవంత్ రెడ్డి అనేటోడు సోయి లేకుండా పంటా ఉన్నాడు నిరుద్యోగుల విషయంలో. ఎందుకు రావు మరి ఇడికి రాహుల్ గాంధీ? ఎందుకు రావు? ఇంతసేపు రాజకీయ స్వార్థాలు, రాజకీయ ప్రయోజనాలే తప్ప. ఈడు అంటా ఉన్నాడు రాహుల్ గాంధీ, అద్వానీజీ ఏదైతే రామ మందిరానికి ఉద్యమాన్ని స్టార్ట్ చేసిందో దాన్ని అయోధ్యలోనే బొందబెట్టినాం అనేటువంటి మాట. ఇవి వినడానికా మేము ఉన్నది? అండ్ దీన్ని సమర్థించే యదవనా కొడుకులు కూడా ఎక్కువైపోయారు ఈ దేశంలో. రండి మాట్లాడుకుందాం. తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగుల సమస్యల కోసం నిరుద్యోగులంతా రోడ్ల మీద ఎక్కి ఇబ్బందులు పడతా ఉన్నారు కదా. వాళ్ళు అడుగుతా ఉన్నది ఏంది? మీరు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ డేట్లో 1 నెల రోజులు 2 నెలలు పోస్ట్ పోన్ చేయండి, మేము ప్రిపేర్ అవుతామని అడుగుతా ఉన్నారు. దానికోసం మాట్లాడడానికి ఎందుకో రాహుల్ గాంధీకి నోరు వస్తలేదు. ఇట్లాంటివి వద్దు. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా 2 క్వశ్చన్లు ఎవరు అడిగితే లేచి వెళ్ళిపోతానే ఉన్నాడు. అండ్ ముందే స్క్రిప్ట్ ఇవ్వాలా రాహుల్ గాంధీకి? వేరే ఇంకేం మాట్లాడొద్దు ఆయనతోని.